అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి డైలీ వ్లాగ్స్. నేనైతే ఇక్కడ ఈజీగా తోటకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. నేనైతే ముందుగా ఒక తోటకూరని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అండ్ టమాటా, ఉల్లిపాయ, అలాగే 3 పచ్చిమిర్చి. ఇక్కడ నేనైతే ఒక టీ గ్లాస్ కందిపప్పుని అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ తీసుకొని మనం తీసుకున్న కందిపప్పు బౌల్ని అందులో పెట్టాలండి. పెట్టి ఒక ప్లేట్ని దాని మీద పెట్టండి. ప్లేట్ పెట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం పక్కన పెట్టుకున్న ఆకుకూర, టమాటో, ఉల్లిపాయ అన్నీ ఆ బౌల్లో వేసిన తర్వాత ఆ కుక్కర్ మీద పెట్టాలండి. ఆ బౌల్ని చాలామంది అన్నీ యాడ్ చేసేసి చేస్తారండి. అసలు అదంతా బాగోదు, టేస్ట్గా ఉండదు. మనకి ఆకుకూర టేస్ట్ అనేది ఉండాలంటే ఇలా చేయండి. కొద్దిగా చింతపండు యాడ్ చేయండి. ఇప్పుడు విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత తాలింపు వేయాలండి. ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర తాలింపు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి. మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇందులో మా ఇంట్లో లేవు. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు మనం పప్పుని యాడ్ చేసుకున్నామండి. ఆకుకూర అంతా మిక్స్ చేసి పప్పును కొద్దిగా పసుపు, కొద్దిగా రాళ్ళుప్పు, ఆ రాళ్ళుప్పు కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కారం అనేది మనకి దానికి పట్టేలాగా, పప్పుకి పట్టేలాగా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.